తాను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తానని, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో జరిగిన ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు నమోదైన క్రిమినల్ కేసుపై ఆయన స్పందించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం నా బాధ్యతగా భావించి మీ ముందుకు వచ్చాను. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. ప్రజల విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. సివిల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశంపై మా న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తారు. న్యాయస్థానమే వాస్తవాలు నిర్ధారిస్తుంది. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. రాజకీయ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆలోచనే రాదు. ప్రజలు నన్ను ఎన్నో సంవత్సరాలు ఆదరించారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి కాకముందే ఎలాంటి నిర్ణయాలకు రావద్దు. అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేను చివరిగా ప్రజలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నాకు భారత రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం మా వైపు అంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. మీ అందరికీ మీ తమ్మినేని సీతారాం. నమస్కారాలు.